గోలు, నాకేదో తేడాగా ఉంది. తేడానా? ఎలాంటి తేడా? ఆ వ్యక్తి కంగారులో బీవీ సార్ని బాస్ అని అన్నాడు. నేను విన్నాను. అంటే ఆ వ్యక్తికి బీవీ సార్కి ఏదైనా కనెక్షన్ ఉందా? పద, వాళ్ళని వెంబడిద్దాము. పింకీ వండర్ గర్ల్ రూపాన్ని దాలుస్తుంది. గోలు చేయి పట్టుకుని గాల్లోకి ఎగిరిపోతుంది. ఇద్దరూ దాక్కుని బీవీ వెనకాల వెళ్తూ ఉంటారు. వాళ్ళు రాజాపురి వనాన్ని చేరుకున్నారు. అక్కడ చాలా మంది మనుషులు కనిపించారు. వారిలో కొంతమంది చెట్లు నరుకుతున్నారు, ఇంకొంతమంది ఆ కర్రల్ని లారీలోకి ఎక్కిస్తున్నారు. బీవీ ఆ గ్రౌండ్ లో ఉన్న వ్యక్తిని గట్టిగా తిడుతున్నాడు. నీకెన్నిసార్లు చెప్పాను నాకందరం ముందు బాస్ అని పిలవద్దని. ఈ రోజు ఆ అమ్మాయికి తెలిసిపోయేది కదా. సారీ బాస్. పోండి, వేగంగా పనిచేయండి. ఈరోజు 4 ట్రక్కులు నిండిపోవాలి. అర్థమైందా? ఈ మాటలన్నీ పింకీ ఇంకా గోలు వింటున్నారు. అప్పుడు గోలు ఎదురుకుండా చూసి ఇలా అన్నాడు. ఇప్పుడు నాకంతా అర్థమైంది పింకీ. ఈ పీవీ సారు మారు వేషం వేసుకున్నాడు. ఇతను స్వయంగా చెట్లని స్మగ్లింగ్ చేస్తాడు. మనం ఇతన్ని ఆపాలి. గోలు వెనక్కి తిరిగి చూడగానే పింకీ అక్కడ కనిపించలేదు. పింకీ అంటే వండర్ గర్ల్ ఆ వాళ్ళందరి మీద ఒంటరిగానే పోరాటం చేసింది. వండర్ గర్ల్ ఆ చెట్లు నరికే వాళ్ళ మెషిన్ ని పాడు చేసింది. వాళ్ళని తాడుతో కట్టేసింది. మీరు నోరు మూసుకుని ఇక్కడే ఉండండి. మీ బాస్ ని కూడా పట్టుకుని ఇక్కడికే తెస్తాను. వండర్ గర్ల్ బీవీ ఎదురుకుండా నిలబడింది. అతనికి ఛాలెంజ్ విసిరింది. బీవీ పెద్ద ప్రొఫెసర్, పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా చెప్తావు. నువ్వే స్వయంగా చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నావా? నీకు శిక్ష పడుతుంది. వండర్ గర్ల్ అకస్మాత్తుగా రావడంతో బీవీ కంగారు పడతాడు. వండర్ గర్ల్ పైన దాడి చేయబోతాడు. కానీ వండర్ గర్ల్ మాయతో అతన్ని కూడా తాడుతో కట్టేస్తుంది. పోలీస్కి కబురందింది. వాళ్ళందర్నీ అరెస్ట్ చేశారు. వండర్ గర్ల్ ని అభినందించాడు. వండర్ గర్ల్ మా అందరితో పాటు పర్యావరణాన్ని కూడా రక్షిస్తుంది. వండర్ గర్ల్ చాలా గ్రేట్.